ఐ జెన్యున్లీ ఫీల్ సో ప్రౌడ్ టు సే మేరా భారత్ మహాన్. నేను పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు ఐ విల్ కంటిన్యూ టు వర్క్ గుడ్ ఫర్ మై కంట్రీ. నేను కేవలం భారతీయుని మాత్రమే కాదు, ఐఎమ్ ఆల్సో క్రిస్టియన్. నేను ఒక క్రైస్తవుని కూడా. నా దేశం నా వ్యక్తిగత విశ్వాసాన్ని గౌరవిస్తూ నాకు ఈ స్వేచ్ఛనిచ్చింది. సో మై పర్సనల్ ఫెయిత్ యాజ్ ఎ క్రిస్టియన్ అండ్ మై నేషనాలిటీ యాజ్ అన్ ఇండియన్, దే ఆర్ ఇన్సెపరబుల్ పార్ట్స్ ఆఫ్ మై ఐడెంటిటీ. ఒక భారతీయుడిగాను ఒక క్రైస్తవుడిగాను నేను ఎప్పుడు గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే, ఐఎమ్ కాల్డ్ టు లవ్ పీపుల్. నా దేశ సిద్ధాంతం ప్రజలను ప్రేమించమని చెప్పింది. నా క్రైస్తవ విశ్వాసం కూడా ప్రజలను ప్రేమించమని చెప్పింది. నేను చదివే బైబిల్ నా దేశం గురించి నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి అని నాకు నేర్పించింది. నా పైన ఉన్న అథారిటీస్ని, లీడర్స్ని నేను గౌరవించాలి అని నాకు నేర్పింది. ఒక బాధ్యత కలిగిన మంచి పౌరుడిగా నేను ఈ దేశంలో బ్రతకాలి అని నాకు నేర్పించింది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రిలీజియన్, గాడ్, ఫెయిత్, నా విశ్వాసం అందరిలో ఉండలేకపోవచ్చు. బట్ ఐ స్టాండ్ బై మై ఓన్ ఫెయిత్. Just because I'm not believing what majority of the people are believing, that doesn't make me an anti-Indian. I'm an Indian by birth and I'm a Christian by faith. As a follower of Jesus Christ, nakunna ee gurtimpunu I'll always carry it forward. And I'll also have respect for my country. దేశ గలిబిలు కోరుకునేవాడు మతం పేరు మీద, కులం పేరు మీద, ప్రాంతం పేరు మీద రాజకీయాలు చేస్తూ గొడవ పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. But the truth is, we are all one. Just remember all the sacrifices. People from different areas, రకరకాల బ్యాక్గ్రౌండ్స్ వచ్చి, రకరకాల రిలీజియన్స్ నుంచి వచ్చి, they all fought for the country. ఫ్రీడమ్ కోసం వాళ్ళు ఫైట్ చేశారు. ఎంతోమంది త్యాగం, ఎన్నో ప్రాణ త్యాగాల ఫలితం మనం ఎలా ఉన్నాం. మనం ఇంకా బాగుండాలి. So we all need each other. So let us all respect each other and let us all celebrate this unity. Jai Hind.